ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు, అనగా సూర్యచంద్ర నక్షత్రాలని, భూమిని, ఆకాశాన్ని, మరి సమస్త జీలరాశుల్ని అన్నిటినీ సమస్త జీవరాశుల్ని దేవుడు సృష్టించినప్పుడు మనం ఆది కాండం 1వ అధ్యాయంలో చూసే ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే, దేవుడు అది మంచిదిగా చూసేనని మనం చూడవచ్చండి. ప్రతిది కూడా దేవుని దృష్టికి చాలా మంచిదిగా ఉండిందండి. కానీ దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒక దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు మాత్రం, ఒక విషయంలో మాత్రం దేవుడు అది మంచిది కాదని దేవునికి అనిపించింది. అది ఏ విషయంలో అంటే, మనం ఒక్కసారి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదామండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. నిజంగానే మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవునికి తోచిందంటండి. అందుకే దేవుడు ఆదాముకి సాటి సహాయాన్ని దేవుడు చేశాడండి. ఇది చాలా దేవుడు చేసిన సృష్టిలో ఇది అద్భుతమైన సృష్టి అండి. అంటే ఒక మానవునికి దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, లేదా ఒక గొప్ప అనుబంధం ఏంటంటే, శరీర సంబంధమైన అనుబంధం. భార్య భర్త మాత్రమే కాదండి, తర్వాత పిల్లలు, తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, వీరందరినీ కూడా మనం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి బాంధవ్యం కలిగినటువంటి బంధువులు అని మనం చెప్పొచ్చండి. అంటే వీరందరితో ఒక మానవుడు బంధం కలిగి ఉంటాడండి. ఈ బంధాన్ని ఎవరు ఇచ్చేది? ఒక మనిషి కంటే దేవుడే ఇస్తాడండి. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వాని కోసం సాటి సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఈ శారీర సంబంధమైన బంధాలు కలిగి ఉంటాడనే విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు మనం అనవచ్చండి, అనాథుల పరిస్థితి ఏంటని. అనాథులైనటువంటి వారు, తల్లిదండ్రులు లేని అనాథులు ఉన్నారు, కానీ వారు కూడా ఏదో ఒక బంధంతో ముడిపడి ఉంటారండి. ఒక అనాథాశ్రమంలో ఉన్న స్నేహితులు, ఒక బంధం ఉంటుంది. ఈవెన్ కొంతమంది నేను ఇక్కడ చూస్తానండి, రోడ్ల మీద అడుక్కునేవారు, భిక్షగాళ్ళు, కొంతమంది భిక్షగాళ్ళు మాత్రమే కాదు, కొంచెం మెంటల్గా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా వారు సాయంత్రం అయితే ఒక దగ్గర కలిసి ఏదో ఒక కలిసి పడుకుంటున్నారండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక మానవుడు ఏదో ఒక విధమైన బంధాన్ని కలిగి ఉంటాడు. ఈ బంధాన్ని ఇచ్చింది దేవుడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఈ బంధాన్ని ఇచ్చినాడు. ఈ బంధం ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బంధమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మన ధ్యానంలో ఏంటి అంటే, క్రైస్తవుడు ఒంటరివాడా? ఎందుకు అంటే, చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఈజీగా నేస్తారు, నాకు ఎవరూ లేరు అట్లని చెప్పి. నిజంగా ఈరోజు దేవుడు మనకు ఏ బంధాలను ఇచ్చాడో ఈ బంధాలను మనం చూసిన తర్వాత నిజంగానే క్రైస్తవుడు ఈ మాట తర్వాత అనలేడండి. ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన బంధాలను ఇచ్చున్నాడు. సో క్రైస్తవుడు ఒంటరిగా ఉండడానికి, ఒక క్రైస్తవ జీవితానికి దేవుడు శరీర సంబంధమైన బాంధవ్యాన్ని ఇస్తాడు. రెండవదిగా ఆత్మ సంబంధమైన బాంధవ్యాన్ని దేవుడు ఇస్తాడు. మూడవదిగా దైవిక సంబంధమైన బాంధవ్యాన్ని ఇస్తాడండి. ఈ 3 బాంధవ్యాల్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మొదటి బాంధవ్యాన్ని మనం చూసినాం, ఏంటంటే శరీర సంబంధమైనటువంటి బాంధవ్యం. వీటి గురించి నేను ముందుగానే తెలియజేసినాను. భార్య, భర్త, పిల్లలు, తోబుట్లు, స్నేహితులు, వీరందరూ కూడా శరీర సంబంధమైన బంధాలు కలిగిన వారు. ఇందులో ఏమేమి ఆశీర్వాదాలు దేవుడు పెట్టినాడంటే, ప్రేమానురాగాలు, సంతోషం, సమాధానం, నమ్మకం, ఆదరణ, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఇలాంటి బంధాల్ని దేవుడు శరీర సంబంధమైన బంధాల్లో దేవుడు పెట్టినాడండి. బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చండి. యేసేపుని మనం చూస్తే, యేసేపుని తన సోదరులు ద్వేషించినప్పటికీ యేసేపు తన సోదరుల కుటుంబాన్ని అంతా కూడా కరువు కాలంలో వారిని పోషించి, వారితో ప్రేమగా మాట్లాడి, వారిని కనికరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే వారి మీద ఉండేటువంటి ప్రేమ, ఎందుకంటే వారు రక్త సంబంధులండి. కాబట్టి మన రక్త సంబంధులు, మరి శారీర సంబంధమైన బాంధవ్యం కలిగిన రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు మనకు కొన్నిసార్లు సహాయంగా ఉంటారండి. ఒక మంచి ఉదాహరణ యేసేపు.
ఎంత గొప్పవాడండి. వారి సోదరుల కుటుంబాలందరినీ పోషించాడండి. ఊరికే ఏదో ఒక కుక్కకి వేసినట్టు వేసి వారిని కాపాడలేదండి. వారితో ప్రేమగా మాట్లాడి వారిని ఆదరించి వారికి ధైర్యం చెప్పి వారిని పోషించాడండి. అలాగే మోషే కూడా తన ప్రజలను ప్రేమించాడు. మరి పౌలు గారు కూడా తన సేవలో ఇశ్రాయేలు ప్రజలు తను ద్వేషించినప్పటికీ వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడండి. అందుకే ఆయన చెప్తాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి, నా రక్త సంబంధులు అనేది నా హృదయ అభిలాష అని చెప్పి పౌలు గారు చెప్తారండి. అలాగే యేసు ప్రభు వారు కూడా మనం చూస్తాం. యేసు ప్రభు వారు కూడా నిజంగానే తన కుటుంబస్తుల్ని, తన స్వదేశుల్ని, తన ప్రజలైన ఇశ్రాయేలుని యేసు ప్రభు ప్రేమించాడండి. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఈ శారీర సంబంధమైన బాంధవ్యాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడంటే ఈ విధంగా ఆ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఆదరించబడడానికి దేవుడు శారీర సంబంధమైన బంధాల్ని ఇస్తాడండి. నిజంగానే చాలా ఉదాహరణలు మనం చెప్పవచ్చండి. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు తన బిడ్డల కోసం మరి జీవిస్తామ ఆస్తిని సర్వాన్ని బిడ్డలకి ఇచ్చే తల్లిదండ్రులు లేదా ఉన్నారండి. నిజంగానే కొంతమంది, ఒక ఉదాహరణ మాత్రం, ఎన్నో ఉదాహరణలు నేను చెప్పొచ్చు, ఎందుకంటే సమయం లేదు కనుక ఒక్క ఉదాహరణ చెప్తాను. మీకు వింటున్న మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఎలాంటి బాంధవ్యులు ఎలాంటి మేలులు ఉంటాయి అనేది. సో నాకు తెలిసిన వారు 4 పిల్లలండి. వారికి తల్లిదండ్రులు వారు చిన్నప్పుడే చనిపోయినారు. ఈ 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. కానీ అబ్బాయిలు ఏం చేశారు తెలుసా, కష్టపడి పనిచేసి వేరే భూస్వామి దగ్గర సేద్యం చేసి వారు చెల్లెళ్ళు 2 బాధ్యతగా పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని వారు ఈరోజు 4 కుటుంబాలు ఉన్నాయంటే వారు తీసుకున్నటువంటి బాధ్యత అండి. కాబట్టి కొన్నిసార్లు తోబుట్టులు ఎంతో బంధం కలిగి ఈరోజు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చండి. తన సోదరుల కోసం త్యాగం చేసి మరి ఈరోజు చాలామంది సేద్యం చేసి కష్టపడి పనిచేసి నా తమ్ముడు చదివిస్తే రేపు వాడు గొప్పవాడైతే మమ్మల్ని అందరినీ చూసుకుంటాడనేటువంటి ఆశతో ఎంతోమంది ఈరోజు చదివిస్తూ ఉన్నారండి. ఇలాంటి బాంధవ్యాల్ని మనం చూస్తున్నాం. ఇది ఒక మనిషికి దేవుడిచ్చే గొప్ప బాంధవ్యం. దురదృష్టం ఏంటంటే ఈ బాంధవ్యంలో కూడా సాతాను ప్రవేశించినందువలన అనేకమైన శ్రమలు. నిజంగా చెప్పాలంటే ఈరోజు కోర్టు కేసులు, ఫ్రస్ట్రేషను, ఆత్మహత్యలు, మరి పోరాటాలు, మరి ఎక్కువ అనారోగ్యాలకి గురయ్యడానికి చాలా ఫ్రస్ట్రేషన్, టెన్షన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బాంధవ్యం నుండే వస్తుందండి. కారణం ఒకటే, ఎప్పుడైతే నిజంగానే ఆదాము అవ్వ కుటుంబంలో సాతాను ప్రవేశించడం వల్ల కయీను హేబేలును చంపేశాడు. అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా ఈ బాంధవ్యాల్లో ఉంటాయండి. దురదృష్టం నిజంగానే. ఎందుకంటే సాతాను ప్రవేశించడం వలన కొన్ని ఉదాహరణలు చెప్తున్నానండి. యేసేపు ఎంత మంచివాడని, ఎంత ప్రేమ కలిగిన వాడు, కానీ తన సోదరులు చంపాలని ప్రయత్నించినాడు. చూసినారా ఎంత ద్వేషించారో యేసేపు సహోదరులు. అలాగే మోషే విషయానికి వస్తే మిరియాము చిన్నప్పటి నుంచి మోషేని కాపాడినప్పటికీ ఒక సందర్భంలో మిరియాము అహరోన్లు కూడా మోషే మీద అభ్యంతరపడింది మనం చూస్తున్నాం. అది మన సంఖ్యాకాండం 12లో మనం చూడవచ్చండి. అలాగే అపోస్తులుడైన పౌలు గారు కూడా ఎక్కువ శ్రమలు పొందడానికి వారి ఇశ్రాయేలే కారకులయ్యారనేటువంటి విషయాల్ని మనం గమనించాలి. అలాగే చివరికి యేసు ప్రభు దగ్గరకు వస్తే కూడా యేసు ప్రభుని తన కుటుంబస్తులు, సోదరులు, మరి అలాగే తన స్వదేశీయులు, మరి ఇశ్రాయేలు ప్రజలే యేసు ప్రభుని ద్వేషించారు, యేసు ప్రభుని చులకనగా చూశారు. అందుకే యేసు ప్రభు చెప్తాడు, ఒక ప్రవక్త తన కుటుంబంలో మరి తన బంధువులు, స్వదేశీయులు తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని. అంటే దీని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మన బంధువులు, మన రక్త సంబంధులు మనల్ని చులకనగా చూస్తారు. అందుకని మనం కృంగిపోవాల్సిన అవసరము లేదండి. ఇలాంటి ఛాలెంజెస్ని ఎంతోమంది ఎదుర్కొన్నారు. మన ప్రభు అయిన, మన రక్షకుడైన యేసు ప్రభువుగా వారు కూడా వీటిని ఎదుర్కొన్నాడు. సో ఇందులో నుంచి దేవుడు మనకు నేర్పించే ఒక శ్రేష్టమైన సత్యం ఏంటంటే, బంధువులలో మనకు కొన్నిసార్లు మంచి ఉంటుంది, అలాగే కొన్నిసార్లు చెడు కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని ఆదరిస్తారు, కొన్నిసార్లు ద్వేషిస్తారు. బట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. దాన్ని బహుజాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రేమానురాగాలు దేవుడిస్తే సాతాను ఏం చేస్తాడు, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూస్తాడు. కాబట్టి ఈ శరీర సంబంధమైన బంధాలలో ఓ పక్క ఆశీర్వాదాలు ఉన్నాయి, ఓ పక్క కీడు కూడా ఉంది. కాబట్టి వీటిని సరిగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక మంచి ఉదాహరణ ఎవరు అంటే అబ్రాహం అండి. అబ్రాహాము పశువుల కాపురులకి, అలాగే లోతు పశువుల కాపురులకి సమస్య వచ్చినప్పుడు, ఈ సమస్య పెద్దదైతే వీరిద్దరికి కూడా సమస్య వస్తుంది. అందుకే బహు జాగ్రత్తగా మరి అబ్రాహాము లోతుని పిలిచినానా,
నీవు కుడికి వెళ్తేనే ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తా. అంటే దీని అర్థం ఏంటంటే మనం దూరంగా ఉండి కూడా సమాధానంగా ఉండాలి. ఈరోజు చాలామంది చాలా దగ్గర ఉంటారు, మరి జీవితాంతరం మాట్లాడుకోకుండా విడిపోతారు. కాబట్టి బహుజాగ్రత్తగా ఇది దేవుడిచ్చిన ఈ శరీర సంబంధమైన బాంధవ్యాల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఈ శరీర సంబంధమైన బాంధవ్యాల్ని దేవుడు క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడికి దేవుడిచ్చిన ఒక గొప్ప బాంధవ్యం. మరి క్రైస్తవునికి 2 more ఎక్స్ట్రా బాంధవ్యం ఏంటి అంటే, మరి రెండవదిగా మనం చూస్తున్నాం ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యం క్రైస్తవునికి. మూడవదిగా దైవిక సంబంధమైన బాంధవ్యాన్ని కలిగి ఉంటాడు. రెండవ బాంధవ్యాన్ని మనం చూస్తాం. ఇది ఏంటి అంటే ఆత్మ సంబంధమైన బాంధవ్యాన్ని మనం కొత్త నిబంధనలో నుండి కొన్ని ఉదాహరణలు చూస్తామండి. మరి ఆది సంఘ క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు, వాక్యాలన్నీ చదవలేము, సమ్మరి చేసి నేను 2 లేఖన భాగాలను చదువుతున్నాను. అపోస్తుల కార్యం 2:44 నుండి 47. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. వారు తమ స్థిరాస్తులను అమ్మి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. అలాగే అపోస్తుల కార్యం 4:32 నుంచి 35 వరకు చదివితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారు సమిష్టిగా ఉంచుకొనిరి. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వేల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేదు. ఎంత ఒక గొప్ప బాంధవ్యం క్రైస్తవులో ఉండిందండి. నిజంగా వారికి అక్కడ హెచ్చు తగ్గులు కానీ, మీ వేరే మేము వేరే, ఈ యొక్క భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా ఉంచుకొని వారి అక్కర కొలది పంచిపెట్టిన కనుక ఎవరికీ కొదవలేదండి. ఎంత శ్రేష్టమైన బాంధవ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మనకి నేర్పించేది ఏంటంటే, ఈ ఆత్మ సంబంధమైన బాంధవ్యాన్ని క్రైస్తవులకి దేవుడిచ్చిన బాంధవ్యం. ఈరోజు కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తున్నానండి. మరి ఈ ఈ ఆత్మ సంబంధమైన బాంధవ్యంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఇది శరీర సంబంధమైన బాంధవ్యం కంటే బహుశ్రేష్టమైన బాంధవ్యం అని మీకు తెలియజేస్తున్నా. వీటిని బహు జాగ్రత్తగా ఒక క్రైస్తవుడు కాపాడుకోవాలి. ఈ బాంధవ్యాన్ని మన కనులారా చూసే అనేక కార్యాలను చూస్తున్నాం. ఒక 2 ఉదాహరణలు చెప్తున్నాను. చెన్నైలో నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు ప్రిన్సిపాల్ గారి సంఘంలో ఒక సహోదరికి హార్ట్ అటాక్ వచ్చిందండి. 2 లక్షల రూపాయలు అవసరం. నేను చెప్పేది 1998, 23 సంవత్సరాల క్రితం. ఆమెకి 2 లక్షలు పెట్టి వైద్యం చేసుకోలేదు, ఇంపాసిబుల్. అంటే వారికి 2 పిల్లలు, పాపం భార్య భర్త పిల్లలు అమెరికా దేశం నుండి వచ్చినారు. మరి ఏం జరిగిందో తెలియదు. వారికి పేదరికం వారిని వెంటాడింది. చాలా దారిద్ర్యమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సంఘం వారిని ఆదుకొని 2 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చినారు తెలుసా? చర్చి కట్టుకోవడానికి వారు చర్చి పెట్టిన డబ్బులు ఇచ్చినారు. మరలా తిరిగి తీసుకున్నారా? లేదండి. ఆ 2 లక్షలు పెట్టి వారికి వైద్యం చేసినందువలన ఆ కుటుంబం నిలబడింది. తన భర్త బిడ్డలు పెద్దవాళ్ళు అయినారండి. ఎంత ఆదరణ ఎవరిచ్చారంటే క్రైస్తవులు సంఘం ఇచ్చిందండి. ఎంత గొప్ప బాంధవ్యం. మరొక ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తికి పాస్టర్ గారు అంట, ఆయనకి చాలా సహాయం అమెరికా దేశం నుండి వస్తుంది. ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. ఆయన అనుకున్నాడంట ఒకరోజు అమెరికాకి వెళ్తే ఆమె దగ్గర నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకురావచ్చు అని వెళ్ళినాడంట. అక్కడ ఆమె దగ్గర నుంచి డబ్బు పంపే ఏజెంట్ దగ్గరికి పోయినాడంట. ఆయన చెప్పాడు, అయ్యారా మీ స్పాన్సర్ నేను చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి చూపించినాడంట. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఈయనకి స్పాన్సర్ చేయడానికి ఆమె ఒక ఇంట్లో అంట్లు తోమి ఆ డబ్బుని ఈ సేవకు పంపిస్తుంది. ఆయన చూసి అక్కడ ఏడ్చాడంట. ఎంత సాక్రిఫైస్ అండి. ఈరోజు క్రైస్తవులు ఉండే బాంధవ్యం చాలా బహుశ్రేష్టమైంది. మాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ వచ్చినాడు. ఆయన అంటాడు నన్ను, ఆయన మా ప్రొఫెసర్ చిటిబాబు, నేను తెనాలికి వెళ్ళాలి, ఒక సేవకునికి అక్కడి నుంచి ఒక ఆమె చెప్పి పంపించింది. ఆ సేవకుడికి అన్నీ సమృద్ధిగా ఉందా లేదా చూసిరా బాబు, ఒకవేళ ఆయనకి ఏదైనా కొద ఉంటే నాకు వెంటనే చెప్పు, నాకు ఉండేది ఒకే ఇల్లు, దాన్ని కూడా నేను అమ్మిచ్చేస్తానని ఆయన చెప్పాడు. నాకు ఎట్లా చెప్పాలో మనసు రాలేదు చిట్టిబాబు అట్లా అన్నాడు. ఏం సార్ అంటే, ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆయనకి ఏం లేకపోయినా ఇవ్వాలంటుంది. ఎంత శ్రేష్టమైన బాంధవ్యం. ఒకరికొకరు ప్రేమ, ఒకరికొకరు అనురాగం, ఒకరి ఎడల ఒకరు చూపించేటువంటి పరిశుద్ధత క్రైస్తవ్యంలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. అది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఒక క్రైస్తవునికి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నానండి. 2 నెలల క్రితం నేను హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. మరి కోవిడ్ వచ్చింది. చాలా సమస్యలతో నేను 2 నెలల సతమతమైనాను.
చివరికి అపోలో హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చిందండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా భయంకరమైనటువంటి బాధ, నాది తట్టుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నా కోసం నా సంఘస్థులు మాత్రమే కాదు, ఎంతోమంది పరిశుద్ధులు, ఎంతోమంది సేవకులు నా కోసం ఏడ్చి ప్రార్థించారు. ఎంత గొప్ప బాంధవ్యం! వీటికంటే ఇది చాలా దేవుడిచ్చిన ఒక బాంధవ్యం. మరొక శ్రేష్టమైన విషయం ఏంటంటే, నాకు 2,30,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అయితే 2,00,000 రూపాయలు ఆత్మీయులే నాకు ఇచ్చారండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప బాంధవ్యాన్ని దేవుడు పెట్టాడండి. ఈ ఆత్మ సంబంధమైన బాంధవ్యంలో ఎన్నో శ్రేష్టమైన కార్యాలు దేవుడు పెట్టినాడు. ఆత్మ సంబంధమైన బాంధవ్యంలో పరిశుద్ధం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఒకరేడల ఒకరికి సాక్రిఫైస్ ఉంటుందండి. బైబిల్లో కనుక మనం కొత్త నిబంధనలు చూస్తే ఎక్కువగా మనం చూసేది ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించుడి, ఒకరినొకరు ఆదరించుకునుడి, ఒకరినొకరు హెచ్చరించుకునుడి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునుడి. ఈ ఒకరినొకరు అనేది సుమారు 100 సార్లు వ్రాయబడింది. ప్రియా దేవుని ప్రజలారా, ఈ ఆత్మ సంబంధమైన బంధాల్లో ప్రమాదాలు ఉన్నాయని మీరు చెప్పొచ్చు. ఉందండి, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన బంధాల్లో కూడా ఈరోజు ఎన్నో బహుభయంకరమైన కార్యాలని మన కనులారా మనం చూస్తున్నాం, మనం ఒప్పుకుంటున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఇండిపెండెంట్ క్రిస్టియన్గా మారిపోతున్నారు. కారణం ఏంటంటే, ఎందుకండి వచ్చిన గొడవ మనం ఎవరికి తెలియదు. ఏ సంఘాలు ఎన్నుకుంటారంటే మాస్ చర్చిలు. ఎక్కువ మంది ఉండే చర్చికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినారా, ప్రార్థన చేసుకున్నామా, ఏదో దేవుని కానుకలు ఇచ్చినామా, వచ్చేసినా. ఎవరితో మనకు అవసరం లేదండి. వారు చనిపోయేంతవరకు ఇండిపెండెంట్గా ఉంటారు. అది మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఎవరో సేవకుడికి తెలియదు. వీరి కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉండరు. చివరికి ఒంటరిగానే మిగిలిపోతారు. అది దైవికమైంది కదా. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది సంఘ క్రైస్తవులు సహవాసం అందును, రొట్టె విరిచుట ఎందును, ప్రార్థన చేయటందును, వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉండినారు. క్రైస్తవుడు ఒంటరి జీవితాన్ని జీవించాలని ఎప్పుడు కూడా బైబిల్లో రాయబడలేదు. ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. ప్రమాదాలు ఉన్నాయి లేదని చెప్పలేదు. అంత మాత్రాన మనం ప్రమాదాలకు భయపడి ఒంటరి జీవితాన్ని జీవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విధంగా బాంధవ్యం కలిగి ఉండినప్పుడే మన కోసం ప్రార్థిస్తారు, మన కోసం ఆదరిస్తారు, మనల్ని చూసుకుంటారు. ఇది చాలా ప్రాముఖ్యం. సో ఇందులో ఈ విషయాలు నేను లోతుగా వెళ్ళడం లేదండి. కొన్ని ఉదాహరణలు మాత్రం చెప్తున్నాను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం వరకు శ్రేష్టమైన కార్యాలు చూస్తున్నాం. అదే 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు అననీయ సఫీరాలు అబద్ధం చెప్తారు. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు గ్రీకు మాట్లాడి యూదా స్త్రీ విధవరాళ్ళ మీద చిన్న చూపు చూసినారనే సమస్య. మరి అట్లే మనం వస్తే అపోస్తల కార్యం 13కి వచ్చినప్పుడు, మళ్ళీ 15 ఈ సమస్యలు ఉన్నాయి, లేదని చెప్పలేదు. పౌలు బర్నబాలకు కూడా ఒక విపరీతమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. పౌలు శీలాన్ని ఏర్పాటు చేసుకుని సెకండ్ మిషనరీ జర్నీ 2వ ప్రయాణానికి వెళ్ళిపోయినాడు. బర్నబా మార్కుని తీసుకొని వెళ్ళిపోయినాడండి. కాబట్టి కొన్నిసార్లు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి 2వదిగా మనం ముగిస్తున్నాం. ఆత్మ సంబంధమైన బంధాల్లో ఎన్నో శ్రేష్టమైన కార్యాలు దేవుడు పెట్టినాడు. సాతాను కూడా ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. వాటన్నిటిని వివరించలేదు, కానీ మన కనులు చూస్తున్నాయి, మన చెవులు వింటున్నాయి. వీటన్నిటిని మనం చూస్తున్నాం. ఆత్మీయులు అంటే సేవకుల మధ్యలో విభేదాలు ఉన్నాయి. మరి సేవకులకి సంఘ నాయకులు లీడర్స్కి విభేదాలు ఉన్నాయి. లీడర్స్ మధ్యలో విభేదాలు ఉన్నాయి. విశ్వాసులకి లీడర్స్ మధ్యలో విభేదాలు ఉన్నాయి. అలాగే విశ్వాసులకి విభేదాలు ఉన్నాయి. కొన్ని పాప కార్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఒప్పుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఏ క్రైస్తవుల్లో ఈ పాపాలని దేవుడు ఎప్పుడూ కూడా అనుమతించడు. ఒకవేళ అది అనుమతిస్తే సాతానుకి విశ్వాసులు అవకాశం ఇవ్వడం వల్లే ఇలాంటి పాప కార్యాల్లో పడి ఎన్నో సంఘాలు విడిపోతున్నాయి, ఎంతోమంది విశ్వాసులు విడిపోతున్నారు, ఈ శ్రేష్టమైన బాంధవ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, 2వది కూడా ఈ ఆత్మ సంబంధమైన బంధంలో కూడా ఎట్టయితే శరీర సంబంధమైన బాంధవ్యంలో ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు, సంతోషం, ప్రేమ, అనురాగాలు ఉన్నాయో, అలాగే అందులో పాపాలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, విపరీతమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. 2వదిగా ఏంటంటే ఆత్మ సంబంధమైన బాంధవ్యాల్లో కూడా ప్రేమానురాగాలు చాలా ఉదాహరణలు చూసినాం. అలాగే కొన్ని పాప కార్యాలు కూడా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. దాన్ని ఆ బాంధవ్యాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, 3వ బాంధవ్యాన్ని మనం చూస్తాం. ఈ బాంధవ్యం ఏంటంటే దైవిక సంబంధమైన బంధం. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు,
దేవుడైనటువంటి ఆయన మన ఎడల ఉండే బాంధవ్యం, మరి దేవుడు మాత్రమే కాదు మనతో కనెక్షన్ ఉండేది. మనకు ప్రమాదాలు వచ్చినప్పుడు తన దేవదూతలను కూడా మన కావిలి ఉంచుతాడండి. ఇంత గొప్ప బాంధవ్యాన్ని దేవుడు మనకిచ్చున్నాడండి. ఒక క్రైస్తవునికి ఒకటి శరీర సంబంధమైన బాంధవ్యం, రెండవది ఆత్మ సంబంధమైన బాంధవ్యం, బహుశ్రేష్టమైన మరొక బాంధవ్యం ఏంటంటే దేవుడు మనతో కలిగి ఉండే బాంధవ్యం బహుశ్రేష్టమైంది. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, తల్లిలా ఆదరించువాడు, మన తోబుట్టుల మన స్నేహితుడిగా ఉండే గొప్ప దేవుడు అండి. సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు మనకి మనతో బాంధవ్యం కలిగి ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదం. కొన్ని మాటలు చెప్తున్నా, దేవుడిచ్చే బాంధవ్యంలో నేను నిన్ను విడువను ఎడబాయను, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఈ మెలియు కుదువై ఉండదు. ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు, ఆయనందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన మనకు తోడై ఉండే దేవుడు. ఇంత గొప్ప బాంధవ్యంలో ఎంత సంతోషం ఉందండి. నిజంగానే దేవుడు మనకిచ్చే బాంధవ్యంలో ఏ లోటుపాటు లేదు. 100% నమ్మదగిన బాంధవ్యం. నిన్ను విడవనంటే ఆయన విడవడు. నీకు శాశ్వతమైన ప్రేమ చూపిస్తాడు. మాత్రమే కాదు, మరి యేసేపు జీవితంలో మనం చూస్తే అన్ని కష్టాలు అనుభవించినప్పటికీ, వారు కష్టపెట్టినప్పటికీ ఆయన వారిని ప్రేమించినాడండి. ఆయన దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉండే దేవుడు అండి. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడై ఉంటాడని చెప్పి. ఎంత బాంధవ్యాన్ని ఇచ్చేటువంటి ఈ బాంధవ్యంలో 100% నమ్మదగినది, సంపూర్ణమైనది, ఇది శాశ్వతమైనది, నిత్యమైనది. ఈ బాంధవ్యం దేవుడు మనకి ఈ భూమి మీద ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. ఆయన చెప్పినాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తా, మరలా మిమ్మల్ని అంటే ఇక్కడ మాత్రమే మనతో ఉండడు దేవుడు, శాశ్వత కాలం మనతో ఉంటాడు. ఇందులో ఏ మార్పు లేదండి. క్రైస్తవులకి గొప్ప అదృష్టం ఈరోజు. మీరు అనొచ్చు, క్రైస్తవులకే కాదు, దేవుడిని మీరు విశ్వసిస్తే అందరికీ దేవుడు ఈ బాంధవ్యాలను ఇస్తాడని చెప్పి మీకు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ బాంధవ్యంలో ఒకవేళ ప్రమాదాలు లోటుపాట్లు ఉన్నాయంటే మన సైడ్లోనే ఉంటుంది, దేవుని సైడ్లో లేదని తెలియజేస్తున్నాం. ఒకవేళ కొన్నిసార్లు మనం బాగుంటే దేవుని వెంబడిస్తాం, కష్టాలు వస్తే వద్దులేరా బాబు అనుకుంటాం. ఈరోజు ఎంతమంది దేవుని విడిచి వెళ్ళిపోవట్లేదు. అయ్యో వద్దు బాబు, ఈ కష్టాలు మా వల్ల కాదండి, అయ్యో మేము దేవుణ్ణి నమ్ముకుంటే కొన్ని బెనిఫిట్స్ మాకు గవర్నమెంట్ నుండి వెళ్ళిపోతుందని దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నీ దేవునితో నువ్వు చేసే బాంధవ్యంలో పొరపాట్లు, పాపాలు, నిర్లక్ష్యాలు, మరి విడిచిపోవటాలు, ఎడబాపు ఉందేమో కానీ దేవుడు మన ఎడలు చూపించే బాంధవ్యంలో ఎడబాటు లేదు, సత్యమైనది, నిత్యమైనదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ముగింపులోకి వస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చే శరీర సంబంధమైన బాంధవ్యం ప్రపంచాన్ని అందరికీ, క్రైస్తవులకి ఈ 2 ఆత్మ సంబంధమైన, దైవిక సంబంధమైన ఆశీర్వాదాలు. కాబట్టి ఈరోజు శరీర సంబంధమైన బాంధవ్యంలో మేలులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన బాంధవ్యాల్లో మేలున్నాయి. అలాగే ఇటుపక్క శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన బాంధవ్యాల్లో ప్రమాదాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైన బాంధవ్యం మన దేవుడు మనకిచ్చి, నీ తల్లి నిన్ను చేయి విడిచి నేను నిన్ను విడవను, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని చెప్పిన దేవుడు, నమ్మదగిన బాంధవ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలా. చివరిగా నేను ముగిస్తూ 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఒక క్రైస్తవుడు ఒకవేళ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంటాడు అంటే తప్పనిసరిగా దేవుడే కొన్నిసార్లు మనకు అనుమతిస్తాడు. ఒక క్రైస్తవుడు లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు 2 సందర్భాల్లో, మరి ఎన్ని సందర్భాలు ఉన్నాయో తెలియదు కానీ నాకు తెలిసింది, దేవుడు నాకు తెలియజేసిన 2 సందర్భాలు మీకు తెలియజేస్తున్నాం. మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళు అవుతాము అంటే, దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికను మన ఎడల సంపూర్ణంగా నెరవేర్చాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఒంటరి వాళ్ళు చేస్తాడు. మంచి ఉదాహరణ యేసేపుకు దేవుడు దర్శనమిచ్చినాడండి కలల ద్వారా, గొప్పవాడిని చేస్తానని. అది నెరవేర్చాలంటే యేసేపు తన తండ్రితో, తోబుట్టుతో ఉంటే అది నెరవేరదు. వాక్యం చదవండి, యేసేపు సోదరులు ఎలాంటి వారు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు వారి దగ్గర నుంచి వేరు చేసినాడు. ఒకవేళ యేసేపుకి అది దుఃఖంగా ఉండవచ్చు, కానీ దేవుడు వేరు చేసినాడు. తండ్రి ఉన్నాడండి, తోబుట్లు ఉన్నారండి, ఆస్తి ఉంది, హ్యాపీగా జీవించవచ్చు, కానీ దేవుడు వేరు చేసినాడు.
రెండవదిగా పోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు భాష తెలియదు పాపం, ఆ దేశానికి ఒంటరిగా వెళ్ళినాడు, భాష తెలియదు, సాంప్రదాయంతో వారి కల్చర్స్ సో మెనీ డిఫరెన్స్. ఆ పోతిఫర్ ఇంట్లో చేయని నేరానికి శిక్షణ అనుభవించాడు, మరి జైలుకి పంపబడ్డాడు, అక్కడ కూడా ఎంతో శిక్షను అనుభవించాడు. దేవుడు ఒంటరి వాడిని ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు కష్టాన్ని అనుభవించాడు. కానీ వాక్యంలో మనం చదివితే దేవుడు తోడుగా ఉన్నాడు. వారి సోదరులు చంపాలనుకున్నప్పుడు దేవుడు రక్షించినాడు, పోతిఫర్ భార్య నింద మోపినప్పుడు దేవుడు రక్షించినాడు, జైల్లో రక్షించినాడు. దేవుడు తనకు తోడుగా ఉండి దేవుడు తన ద్వారా నెరవేర్చిన ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే యోసేపు ద్వారా ఐగుప్తు దేశం ధనవంతుల దేశంగా మారింది. ఆ కరువులో ఎంతో మంది ఎన్నో దేశస్తుల్ని పోషించాడు యోసేపు. మాత్రమే కాదు, యోసేపు ద్వారా తన సోదరుల కుటుంబాలంతా ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాలనేది దేవుని సంకల్పం కనుక వారు ఆ కరువులో చనిపోకుండా వారిని అందరినీ దేవుడు యోసేపు ద్వారా కాపాడినాడు. ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి కోసం, తన ప్రణాళికలను సిద్ధం చేయడం కోసం మనల్ని ఒంటరివాడు చేస్తాడు. కొన్ని సందర్భాలు, మరో సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నానండి. ఒకవేళ ఏబు కూడా ఆయన శోధించబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా నేను తెలియజేసే సందర్భం ఏంటంటే, మనం మరణించేటప్పుడు దేవుడు మనలో ఒంటరివాడు చేస్తాడు. ఏంటండి? యేసు ప్రభు వారు సిలువలో మరణించేటప్పుడు ఆయన ఒంటరిగానే ఉన్నాడు. తన చుట్టూ ఎంతోమంది ఉండినా కూడా నిజంగానే యేసు ప్రభు చేసిన కార్యాల గురించి యోహాను ఏం రాస్తాడంటే, భూలోకమే సరిపోదంట, అన్ని గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఏమండి, స్వస్థపరిచిన వాళ్ళు అక్కడ ఉండి ఉండరా? యేసు వాళ్ళు ఏడ్చారు లేదని, చాలామంది స్త్రీలు ఏడ్చినారు లేదని చెప్పలే. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఎంతోమంది హేళన చేసినారే కానీ ఆయన చేత స్వస్థపరిచిన వారు కానీ, తన శిష్యులు గారు, తన తల్లి కానీ ఎవరు కూడా ఇశ్రాయేలు కానీ మరి ఏ రోజున కానీ ఏమయ్యా ఆయన ఏమి నేరం చేసినాడని నిలబడి ఆయన పక్షంలో ఒక్కరూ మాట్లాడలేదు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. కానీ ఒక సత్యం ఏంటంటే, కీర్తనలు 2 చదవండి. పరలోకంలో దేవదూతలు దేవుడు చాలా సంతోషంగా వాళ్ళు యేసు ప్రభువుని ఆహ్వానించారండి. ఆ సెలవు జయోత్సవం అనే ఒక సందేశం నేను ఇచ్చిన, ఒకవేళ మీకు అది చూడండి. గొప్ప ఆహ్వానాన్ని యేసు ప్రభుకి ఇచ్చినాడు. యేసు ప్రభు, ఇదిగో అయ్యా, చివరిగా చెప్పిన మాట, తండ్రి నా ఆత్మను ఇదిగో మీరు ఇచ్చిన కార్యాన్ని నేను సమాప్తం చేసి నా ఆత్మను నీకు అప్పగించుకుంటూ ఉన్నానని. కాబట్టి దేవుడు మనల్ని ఒంటరి తనం చేసేది ఏ సందర్భంలో అంటే మరణ సందర్భంలో. కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నేను ఒంటరి వాడిని అనవద్దు. దేవుడిచ్చిన శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఈ బాంధవ్యాలని బ్యాలెన్స్ చేసుకొని కాపాడుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే పౌలు చెప్తాడు, సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండండి. కష్టమే, ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి ఇంగ్లీష్లో. వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే దేవుడిచ్చే బాంధవ్యాన్ని ఏ పరిస్థితిలో నాకు దేవుడు వద్దు అని వెళ్తే అది నీకే నష్టం. కానీ నమ్మదగిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరు కూడా దేవుని విడలు నేను ఒంటరివాడు అని చెప్పవద్దు. అలాగే దేవుని యందు ఇప్పటికీ విశ్వాసం ఉంచని దేవుని ప్రజలారా, మన కోసమే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి మరణాన్ని చేయించి పరలోకానికి చేర్చబడి మరలా రాబోతున్నాడు. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు ఏమేమి దేవుడు ఇస్తాడంటే, శరీర సంబంధమైన బాంధవ్యాలని, కొన్నిసార్లు పోరాటాలని, కష్టాలని మంచిగా మార్చే దేవుడు, ఆత్మ సంబంధమైన బాంధవ్యాలని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, ఆయన మనకు తోడై ఉండే దేవుడు. అంత గొప్ప దేవుడు మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని దయచేసి త్రోసిపుచ్చొద్దండి. యేసు ప్రభు నమ్మండి, యేసు ప్రభువుని విశ్వసించండి, సొంత రక్షకునిగా అంగీకరించండి, దేవుడిచ్చి ఈ గొప్ప బాంధవ్యాల్ని అనుభవించండి. అందుకే దేవుడు ఈరోజు మనందరినీ పిలుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన బాంధవ్యాల్లో ఉన్న లోటుపాట్లు తీర్చే దేవుడు ఆయనే. ఆ దైవిక సంబంధమైన బంధాన్ని మనల్ని ఇచ్చి ఆయన మనల్ని కాపాడే దేవుడు ఆయనే. మీరు నమ్మదగని వారైనను నేను నమ్మదగిన వాడని దేవుడు తెలియజేస్తున్నాడు. మీకు ఈ వాక్యం కావాలంటే 2 తిమోతి 2:13 అనుకుంటా. దయచేసి మీరు ఆ వాక్యాలు మీరు దయచేసి చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.